For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మీరు 4th జనరేషన్లో మీరు అమ్మవారి సేవలో ఉన్నారు కదా. ఈ ఈ ఈ క్రమంలో అమ్మవారితో మీకు స్పెషల్ అట్రాక్షన్ అంటే అనుభవం ఏ విధంగా ఉంది? ఇది అమ్మవారి ఆశీర్వాదం అండి. మాకు కానివ్వండి, మా కుటుంబానికి కానివ్వండి, ఈ అమ్మవారి ఆశీర్వాదం మేము అంటే చేసిన పుణ్యాలే కావచ్చు ఇవి. ఎందుకంటే ఇట్లా అమ్మవారి పాదాల్లో ఉండి అమ్మవారి సేవలు చేస్తూ ఉండాలంటే కూడా అది కూడా మేము చాలా లక్కీ అనుకుంటామండి. ఓకే, అలాగే సార్ చూస్తే గుడి అంటే ఆలయం మొత్తం కూడా చాలా అద్భుతంగా అలంకరించారు. అలంకరణకు సంబంధించి ఏం చెప్తారు? ఈ పూలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తప్పిస్తూ ఉంటారు? ఇది పర్టికులర్గా అమ్మవారికి ఏదైతే గజమాలలు ఉంటాయో ఇవి పర్టికులర్గా మనము 1 డే బిఫోర్ చేయించడం జరుగుతుందండి. మొజంజయ్ మార్కెట్లో ఒక పర్సన్ ఉన్నారు, ఆయన దగ్గర మనం పర్టికులర్గా చెప్పి ఆర్డర్ చేసి ఇది ప్రతి శుక్రవారం గురించి చేయడం జరుగుతుంది. అలాగే డైలీ కూడా అమ్మవారికి 2 పూల గజమాలలు ఉంటాయి. డైలీ అమ్మవారికి ఉదయం అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి డైలీ ఒక పట్టు చీర అమ్మవారికి చేంజ్ అవుతుంది. దాని తర్వాత అమ్మవారి అలంకరణ జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం పూల అలంకరణ ఉంటుంది. అలాగే పండుగలు ఎప్పుడైతే పండుగలు ఉంటాయో వైభవ లక్ష్మీ వ్రతం కానివ్వండి, బోనాల పండుగ కానివ్వండి, గణేష్ చతుర్థి కానివ్వండి, ఉగాది నవరాత్రులు, దసరా నవరాత్రులు, అలాగే దీపావళి పండుగ కానివ్వండి, చాలా ఘనంగా చాలా వైభవంగా అమ్మవారికి అలంకరించి ఇక్కడ ముంగట ఒక స్టేజ్ లేక అంటే సెటప్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇంకా అమ్మవారు చాలా బాగా మంచిగా అనిపిస్తారు. అలాగే మేము విన్నాం ఇక్కడ నుంచి కాకుండా బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ వచ్చి అలంకరిస్తూ ఉంటారని. అవునండి, అంటే మేము చెన్నై నుంచి ఫెస్టివల్స్ టైంలో స్పెషల్లీ చెన్నై నుంచి కొంతమంది వస్తారు అమ్మవారికి అలంకరణ చేయడానికి, డెకరేషన్ చేయడానికి. అలాగే బెంగళూరు నుంచి కూడా అప్పుడప్పుడు మేము ఫెస్టివల్స్ టైంలో ఫ్లవర్స్ అవి తెప్పియడం జరుగుతుందండి. ఓకే, అలాగే అమ్మవారికి సంబంధించి అంటే నెక్స్ట్ ఎటువంటి కార్యక్రమాలు మీరు చేయబోతున్నారు? ఇప్పుడు నెక్స్ట్ అమ్మవారి నవరాత్రి వస్తుందండి. అయితే నవరాత్రి చాలా ఘనంగా ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, ఈ 9 days ఏదైతే ఉంటుందో నవరాత్రులు, ఆ టైంలో ఒకసారి మీరు రండి. మీరు వస్తే అమ్మవారి ఆశీర్వాదం కూడా ఉంటుంది మీకు. అలాగే సార్ చుట్టుపక్కల మనం చూస్తున్నాం చాలామంది వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ నుంచి మీకు ఎటువంటి సహకారం అందుతుందంటారు? మీరు చూడొచ్చు, టెంపుల్ సరౌండింగ్గా కానివ్వండి, టెంపుల్ ఆపోజిట్లో కానివ్వండి ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు. అంటే ఇంతకు ముందు ఇది పెడెస్ట్రియన్ ప్రాజెక్ట్ కాకముందు వెహికల్స్ నడుస్తుండే, ఆ టైంలో చాలా ఇబ్బంది అవుతుండే. అయితే అలాగే ఇక్కడ ఫ్రూట్ వెండర్స్ ఉంటారు, వాళ్ళు కూడా అంటే మనకు గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే వాళ్ళ దగ్గర నుంచే కొని తీసుకొచ్చి అమ్మవారికి ఇవ్వడం జరుగుతుండే. అయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు చాలా మంచిగా ఉంటుండే. ఇప్పటికీ కూడా ఇప్పుడు ఫ్రూట్ వెండర్స్ చాలా తక్కువ అయ్యారు. ఇక్కడ మొత్తం షాపింగ్ లెక్క అయిపోయింది. పెడెస్ట్రియన్కి అంటే ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఒక్క టైంలో ఉంటుండే కొంచెం ఇబ్బంది ఆ వెహికల్స్ నడిచేటప్పుడు, కానీ ఇప్పుడైతే చాలా మంచిగా ఉందండి. దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అందరికీ ఎలా ఉంటుందంటే గుడికి వెళ్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అమ్మవారి దగ్గర కూర్చోవాలి, ప్రశాంతంగా అమ్మవారిని ఊహించుకుంటూ అమ్మవారి దగ్గర కూర్చోవాలని ఉంటుంది. ఇంతకుముందు అట్లా లేకపోతుండే, కానీ ఇది పెడెస్ట్రియన్ ప్రాజెక్ట్ అయిన తర్వాత నుంచి చాలా మంచిగా అయిందండి. ఓకే, అలాగే చూస్తున్నాం హిందూ ముస్లింకి సంబంధించి చాలా మతాలు గొడవ అవుతూ ఉంటాయి కదా, ఆ టైంలో మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారండి? మీరు నమ్మరు, నేను ఒక మాట చెప్తాను. ప్రతి సంవత్సరం ఉగాది ఫెస్టివల్ ఇక్కడ జరిగేటప్పుడు హిందువుల కంటే ముస్లిమ్స్ మంది ఎక్కువ వస్తారు. అమ్మవారి దగ్గర వచ్చేసి వాళ్ళ అంటే కుటుంబ సభ్యుల పేరుతోటి అమ్మవారికి అంటే వాళ్ళకి ఎంత శక్తి ఉంటుందో వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారో అట్లా వాళ్ళు అమ్మవారిని ఇక్కడ ఉగాది టైంలో స్పెషల్లీ అది వచ్చి అమ్మవారికి దగ్గర వాళ్ళ పేరు రాపిచ్చి అంటే మాకు కొంచెం మంచిగా జరగాలి, మీరు అమ్మవారి దగ్గర కొంచెం పూజ చేయండి అట్లా పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది. అంటే మన సరౌండింగ్స్లో హిందువులు కానివ్వండి, ముస్లిం కానివ్వండి, అందరు కూడా చాలా కలిసిమెలిసి ఉంటారండి. ఒక టైంలో ఉంటుండే, కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు. కానీ నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఉగాది టైంలో చాలామంది ముస్లిమ్స్ వచ్చేసి అమ్మవారి దగ్గర మొక్కి అమ్మవారిని కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళ పేరు రాపిచ్చిపోతారు. మాకు మంచిగా జరగాలని అమ్మవారి దగ్గర పాదాలకి వెళ్ళి కుంకుమ తీసుకొని వెళ్తారు వాళ్ళు. అలాగే సార్ ఫైనల్గా అమ్మవారికి సంబంధించి స్త్రీ చక్రానికి సంబంధించి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు కదా, ఆ పూజ గురించి ఏం చెప్తారు? మీరు చూడండి ఇక్కడ కింద అమ్మవారి పాదాల దగ్గర శ్రీచక్రం ఉంది. ఇది నిత్య
అభిషేకంతో పొద్దున్న అభిషేకం చేసి అమ్మవారికి కంపల్సరీ ఇది పొద్దున్న నుంచి నైట్ వరకు అంటే గుడి తెరిచినప్పటి నుంచి గుడి శయనం అయిన అప్పటి వరకు కూడా అది దాని మీద కుంకుమార్చన కంపల్సరీ చేస్తూనే ఉంటామండి. ఎందుకంటే అందరికీ అది మంచి ఉండాలి, మంచిగా జరగాలని ఆ ఆశతోటి ఆ శ్రీ యంత్రం మీద కుంకుమార్చన కంటిన్యూస్లీ చేస్తూనే ఉంటామండి. ఓకే, ప్రతిరోజు కుంకుమార్చన జరుగుతుంది. అవునండి, కంపల్సరీ అది. మేము కూడా విన్నాం ఆ కుంకుమను పెట్టుకోవడం వల్ల ఎటువంటి బాధలున్నా ఎటువంటి కష్టాలున్నా కూడా తొలగిపోతాయని భక్తులు కూడా నమ్ముతూ ఉంటారు. అవునండి, ఆ ఆలోచనతోటే డైలీ కూడా అది కంటిన్యూ అంటే ఆపకుండా అంటే దినం మొత్తం అది కుంకుమార్చన శ్రీ యంత్రానికి చేస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు. అమ్మవారి యొక్క విశిష్టతను, ఆలయ ప్రత్యేకతను, అమ్మవారికి సంబంధించిన చరిత్రను మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మరి అమ్మవారి మహిమలను గురించి భక్తుల మాటల్లో ఒకసారి విందాం. సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు జగన్చారి అండి. నేను లోకల్ ఇక్కడ నుంచి వస్తున్నాను. ఇక్కడ దూద్బలి వల్ల నా షాప్ వచ్చేసి గుల్జార్ హౌస్ నియర్ బై. ఇక్కడ నుంచి ఒక వాకబుల్ డిస్టెన్స్లో నా షాప్ ఉంటుంది. రెగ్యులర్గా వస్తానండి. చాలా మహిమగల అమ్మవారు. మీరు ఏమి తలుచుకున్నా ఖచ్చితంగా జరుగుతుందండి ఇక్కడ. మీకు పర్సనల్గా ఎటువంటి అనుభవం ఉంది సార్? అనుభవం ఎలాంటిదంటే నేను ఏది అనుకున్నా ఇప్పటిదాకా ప్రతి ఒక్కటి జరిగిందండి. ఆ నమ్మకం గట్టిగా ఉంటుంది కాబట్టి ప్రతి వారం ఏ వారం వచ్చినా రాకుండా ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకొని పోతాను. అలాగే మీ ప్రతి సంవత్సరం వస్తూనే అని చెప్తున్నారు కదా? ప్రతి సంవత్సరం కదా, డైలీ ప్రతిరోజు వస్తాను. అలాగే మరి ఇది కూడా చెప్పండి, దీపావళి రోజు ఖజానా గురించి ఉంటుందండి. ఇక్కడ మొత్తం జాతర ఉంటుందండి. వచ్చిన పబ్లిక్ ఎట్లా ఉంటుందంటే దర్శనానికి నిలబడతారు కదా, వాళ్ళకు 24 hours 30 hours కూడా పడుతుంది దర్శనానికి. దివాళీ రోజు నిలబడ్డ వాళ్ళకు నెక్స్ట్ డే నైట్ కూడా దర్శనం అయిన రోజులు ఉంటున్నాయి. సో అంత గట్టి నమ్మకం ఇక్కడ భక్తులకు, చాలా గట్టి నమ్మకం ఇక్కడ వచ్చే వాళ్ళకు. అనుకున్నవి మాత్రం ఖచ్చితంగా జరుగుతాయండి ఇక్కడ. గట్టిగా మీరు కూడా ఏది అనుకున్నా ఖచ్చితంగా అవుతుంది. అమ్మవారి దర్శనానికి ఓన్లీ హైదరాబాద్ నుంచే కాకుండా, ట్విన్ సిటీస్ నుంచే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకుంటారు భక్తులు. ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద ఎత్తున ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మరి కొంతమంది మనతో ఉన్నారు, వారిని అడిగి అమ్మవారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము ఎల్బీ నగర్ చింతలకుంట నుండి వస్తున్నామండి అమ్మవారి దర్శనానికి. ఈరోజు అమావాస్య కనుక అమ్మవారి దర్శనం ప్రత్యేకమని ఇక్కడికి వస్తున్నాము. అమ్మవారికి మొక్కుకున్న మొక్కులు ఎప్పుడు అమ్మవారు నెరవేరుస్తుందని చాలా శ్రద్ధతో భక్తితో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినాం. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నామండి. మీకు ప్రత్యేకంగా అమ్మవారి కోరుకుంటూ ఉంటారు కదా, అవి నెరవేరాయా? నెరవేరాయండి. అమ్మవారిది చాలా అనుగ్రహం ఉంది, అమ్మవారి దయ ఉంది. అమ్మవారి కోరికలు నెరవేరుస్తుంది కనుక తప్పకుండా దర్శనానికి తప్పకుండా వస్తాం. దసరా, దీపావళి, అమావాస్య, శుక్రవారము ఇవన్నీ మిస్ కాకుండా అమ్మవారి దర్శనానికి వస్తాం. ఇక్కడ జరిగే పూజలు మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంటాయి? చాలా గొప్పగా అనిపిస్తాయండి. దర్శనం కూడా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇవాళ దర్శనం ఎలా జరిగిందమ్మా? చాలా బాగా జరిగిందమ్మా. అమ్మవారు చాలా మంచి దర్శనం ఇచ్చిండ్రు, చాలా మంచి దర్శనం అయింది. సో చూశారు కదండి, ఎంతో చరిత్ర కలిగినటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించిన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదా. మీకు కూడా అమ్మవారి కృప కలగాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరో ఆలయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.